అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక అల్లరి కోతి ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు 2 పిల్లులు ఆ చెట్టు కింద ఒక బ్రెడ్ ముక్క పట్టుకొని ఇది నాది, ఇది నాది, ఇది నాది అని గొడవ పడుతున్నాయి. చెట్టు మీద ఉండే కోతి ఇదంతా గమనిస్తూ ఉంది. ఆ పిల్లుల గొడవ ఎంతసేపటికి తీరకపోయేసరికి ఈ కోతి కిందికి దూకింది. హా, ఇంత చిన్న సమస్యకు మీరు ఎందుకు గొడవ పడతారు? దీనికి పరిష్కారం నేను చెప్తాను అంది. ఆ పిల్లులు కూడా కోతి మాటను సరే అని చెప్పి ఆ బ్రెడ్ని కోతికిచ్చారు. ఆ కోతి ఆ బ్రెడ్ ముక్కని సగం చేసింది. అయితే ఒక ముక్క పెద్దగా ఉండడం చూసి అయ్యో ఇది పెద్దగా ఉందే అని చెప్పి కొంచెం కొరికి తినింది. అయ్యయ్యో ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని చెప్పి 2వ ముక్క కూడా కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందే అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెంగా మొత్తం బ్రెడ్ ముక్కను తినేసి తుర్రుమని చెట్టెక్కి పడుకుంది. ఆ పిల్లులు 2 పాపం నోరున వేలేసుకొని అలా చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే మన పెద్దలు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడూ 3వ వారికి చెందుతుందని. గుర్తుపెట్టుకోసమా?